మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. తాగుదాం తాగి ఊగుదాం అనుకునే వారికి ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టబోతోంది. రాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చింది సర్కార్. ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా మాత్రం చర్యలు తీసుకోబోతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్లపై అధికారులు పూర్తిస్థాయి నిఘా పెట్టబోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయి. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇక మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2024 ఘనంగా వీడ్కోలు పలకడంతో పాటు కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక న్యూ ఇయర్ వేడుకలంటే చాలామందికి కొత్త జోష్ వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 31 రోజు బాగా మద్యం తాగి మందేసి చిందేసే వ్యవహారాలు చాలానే ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కేవలం వైన్ షాప్లే కాదు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు కూడా 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇది రొటీన్లో భాగమే. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అందరూ కూడా పర్మిషన్ ఇస్తారా లేదా అని భావించారు. కానీ రేవంత్ సర్కార్ కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఇచ్చిన జీవోతో ఒక్కసారిగా మందుబాబులకు కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక రాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇస్తూ ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. దీంతో అర్ధరాత్రి వరకు కూడా, రాత్రి 1 గంట వరకు కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలకు ఇక హద్దు అవధులు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా మందుబాబులకే మంచి అవకాశం ఇది. జీహెచ్ఎంసీ పరిధిలో పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్లపై మాత్రం అధికారులు నిఘా పెడుతున్నారు. ఈసారి ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎస్, మా కరెస్పాండెంట్ శిల్ప జైన్ అవుతున్నారు. శిల్ప, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 నాడు రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు ఓపెన్ చేసి పెట్టబోతుంది. అలాగే బార్లు, రెస్టారెంట్లకు కూడా ప్రత్యేక పర్మిషన్ ఇచ్చింది. సో జీహెచ్ఎంసీ పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి ఎట్లాంటి నిబంధనలు చెప్తోంది ఎక్సైజ్ శాఖ? న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. జనరల్ గా పండుగల సమయంలో కావచ్చు, ఏదైనా వేడుకలు ఉన్నప్పుడు వీటిపైన షరతులు, వీటిపైన అనుమతులు ఇవ్వకపోవడం అనేది కూడా మనం జనరల్ గా చూస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. 12 గంటల వరకు, రాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉంటాయి. అదేవిధంగా 1 గంటల వరకు బార్, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగింది. కానీ కాసేపటి క్రితం ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో అనేది రిలీజ్ చేసింది. ఈ జీవో రాగానే మందుబాబులు మొత్తం కూడా ఒక్కసారిగా సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు 3 కమిషనరేట్, ఒకవైపు సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాత్రికోట 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఆ రోజు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఎవరు కూడా ఈవెంట్లో ఎలాంటివి కూడా జరగకుండా ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ పైన ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ ఏ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇందులో భాగంగా ఎలాంటి డ్రగ్స్ కూడా తీసుకోవద్దని ఇప్పటికే సూచనలు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈవెంట్స్ కావచ్చు అన్ని కూడా రెడీ అవుతున్నాయి. ఎక్కడ కూడా డ్రగ్స్ వాడినట్లు కాదు. డ్రగ్స్ సంబంధించిన ఏవైనా గుర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఇప్పటికే ఒకవైపు వైన్స్ కావచ్చు, బార్కు, రెస్టారెంట్స్ పర్మిషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరు కూడా ఒక గుడ్ న్యూస్ లాగా ముఖ్యంగా మందుబాబులు చిందేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి ఇప్పటికే రెడీ అయ్యారు. 31 వచ్చిందంటే ఆ జోష్ అదంతా వేరుంటుంది. ఇప్పటి వరకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని కూడా అందరు భావించారు. కానీ కాసేపటి క్రితమే ఎక్సైజ్ శాఖ ఒక జీవోని రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 12 గంటల వరకు వైన్స్ కి, అదేవిధంగా 1 గంట వరకు ఒకవైపు ఈవెంట్స్ కు పర్మిషన్ ఇచ్చింది. ముఖ్యంగా ఈవెంట్స్ లో ఎలా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించొద్దు, ఎక్కడ కూడా ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దని కూడా
ఇన్ కేస్ వాళ్ళు కనుక దొరికితే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే చెప్పింది. అదేవిధంగా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి కొనసాగుతాయి. ఎవరు కూడా తాగి వాహనం నడిపొద్దని ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. వాళ్ళు తాగి బండిగట్లు నడిపితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒకవైపు జరిమానా కూడా విధిస్తామని ఇప్పటికే పోలీసులు తెలిసి చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే ఒకవైపు 3 కమిషనరేట్ పరిధిలో అన్ని కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఒకవైపు ఏర్పాట్లు కూడా భారీగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఇది 24 కి బాయ్ చెప్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి నగరవాసులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇందులో ఈసారి డ్రగ్స్ పైన ప్రత్యేక నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మందు బాబులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా అందరూ కూడా అనుమతులు ఇస్తారా ఇవ్వరా ఆంక్షలు ఏమైనా పెడతారా అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా జీవో రిలీజ్ చేయడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం పడుతున్నారు. మొత్తం మీద ఆ రోజు మొత్తం 12 గంటల వరకు వైన్స్ అనేవి మనకు ఓపెన్ ఉంటాయి. 1 గంట వరకు ఈవెంట్స్ కావచ్చు, బారు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా 1 గంట వరకు ఓపెన్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా అసభ్యకరంగా ఒకవైపు బయట డాన్సులు కావచ్చు, అసభ్యకరంగా ఏది చేయదు. ఏదైతే డీజే సౌండ్స్ ఉంటాయో అవి కూడా 45 డెసిబుల్స్ వరకే ఉండాలి. దాని ఏదైతే కొన్ని ఆంక్షలు కూడా విధించాలి. ముఖ్యంగా ఈవెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆంక్షలు విధించాలి. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైనా దాన్ని క్రాస్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒకవైపు ఇప్పటికే సిపిలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి నగరవాసులు సిద్ధమయ్యారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఒకవైపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే డ్రగ్స్ పైన అయితే ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బులు కావచ్చు, అన్ని రెస్టారెంట్లు కావచ్చు, అన్ని ఈవెంట్ల పైన కూడా ముందుగానే డ్రగ్స్ సంబంధించి కూడా ఎక్కడ ఏ ఆనవాళ్ళను కూడా గుర్తించిన వెంటనే పట్టుకొని వాళ్ళకి వెంటనే శిక్ష విధించేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. మొత్తం మీద దీనిపైన కఠినంగా వ్యవహరిస్తూనే ఇంకోవైపు మందు బాబులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనేది చెప్పుకోవచ్చు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో ప్రతి నెల మద్యం అమ్మకాల ద్వారా 100 కోట్ల ఆదాయం సమకూరుతుంది. తాజాగా డిసెంబర్ 31 వస్తే భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇది 2వ కొత్త సంవత్సర వేడుకలు. అయితే ఈ నేపథ్యంలో ఇక ఈసారి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అంటూ వైన్ షాప్లకు అనుమతి ఇచ్చింది. అలాగే బార్లు, రెస్టారెంట్లు, ఇక టూరిజం కార్పొరేషన్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో కూడా ఈవెంట్లకు అలాగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అనుమతి ఇచ్చింది. మరోవైపు గ్రేటర్పై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టబోతుంది. అట్ ద సేమ్ టైం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మద్యం అమ్మకాలపై చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించబోతున్నారు. అలాగే ఇక డ్రగ్స్కు సంబంధించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా, డ్రగ్స్ వినియోగించకుండా కఠినమైన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది. మొత్తం మీద జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పబ్స్కు అలాగే వైన్ షాప్లపై నిఘా కూడా పెట్టబోతోంది. సో ఓవరాల్గా ఈ న్యూ ఇయర్ వేడుకలకు కూడా ఈ డిసెంబర్ 31 కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయి. బార్లు, రెస్టారెంట్లు 1 గంట వరకు తెరిచి ఉంటాయి.